వెల్కమ్ టు తెలుగు క్రైమ్ నెట్వర్క్. ఈరోజు మనం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా అట్టహాసంగా మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటునే ఒక పండుగలో భాగంగా మేము ఉన్నామని చెప్పి ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, స్థానికులు కావచ్చు, చాలా అట్టహాసంగా జరుపుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మన మధ్యలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. వాళ్ళని అడిగి ఈ విశేషాలు తెలుసుకోవడానికి అయితే మరింత ప్రయత్నం చేద్దాం. ముందుగా అలా చెప్పండి. భారతదేశాన్ని 200 సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగున్నటువంటి బడుగు బలహీన వర్గాలు దేశం అంతా కూడా యావత్ దేశం అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి మరి భారతదేశానికి స్వతంత్రాన్ని సాధించుకొని 80 సంవత్సరాలైనటువంటి ఈ సందర్భంగా మరి భారతదేశ ప్రజలు చాలా సంతోషంతో సంబరాలతో జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా హసన్పర్తి మండల కేంద్రంలో ఈ గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు జాతీయ జెండాను ఎగరవేసి మువ్వెన్నెల జెండా ఎగురుతున్నటువంటి సందర్భంలో అందరూ కూడా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. ఎన్నో సంవత్సరాల పోరాటం, సుదీర్ఘ పోరాటం, భారతదేశ స్వేచ్ఛ స్వతంత్ర వాయువులు పీల్చుకున్నటువంటి సందర్భం కాబట్టి దీన్ని అందరూ కూడా ఆస్వాదించాలి. మరిన్ని రాబోయే తరాలు కూడా ఈ వారి యొక్క మరి పోరాటం, వారి యొక్క చేసినటువంటి త్యాగం మరి భవిష్యత్ తరాలకు కూడా అందించాలంటే మనందరం కూడా ఈ పండుగను ఘనంగా నిర్వహించుకొని భవిష్యత్ తరాలకు కూడా అందించాలి. భవిష్యత్ వారసత్వాలకు కూడా వాళ్ళ యొక్క త్యాగాలను తెలుపాల్సిన అవసరం ఉన్నది. హసన్పర్తి ప్రజలందరూ కూడా ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నటువంటి సందర్భంలో మరి ఇప్పుడిప్పుడే మరి ఈ వాతావరణ ప్రభావంతో ప్రజలు కాస్త కూస్త ఇక్కడ అక్కడక్కడ చిన్న చిన్న కష్టాలు పడుతున్న సందర్భం. ఎల్లీనో వచ్చింది, వాటర్ ఇబ్బంది అయ్యే పరిస్థితి లేదు, పంటలు కూడా పండే పరిస్థితి లేదు. ఇప్పుడు వాటన్నిటి కూడా అధిగమించాల్సిన అవసరం ఉంది. అందరం కూడా వాటన్నిటిని కూడా అధిగమించి అందరం కలిసికట్టుగా సుఖంగా సంతోషంగా ఉండాలనుకుంటున్నాం. ఓకే, చూసినట్టయితే అన్ని పార్టీలకు అతీతంగా ఇక్కడ ఈ పండుగ వాతావరణం జరుపుకున్నారు. ఏ పార్టీ కూడా ఇక్కడ మేము అంటే మేమని కాకుండా అన్ని పార్టీలు కలిసి చేసుకున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వాస్తవమైన విషయం ఏంటంటే ఈరోజు స్వాతంత్రం వచ్చి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయింది. ఈ స్వాతంత్రం రావడం కోసం పార్టీలకు సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో భారతదేశ పౌరులుగా అందరూ కొట్లాడారు. వారందరి యొక్క పోరాట ఫలమే, అందరి పోరాట మహానుభావుల ఫలమే ఈరోజు స్వాతంత్రం రావడం. కాబట్టి ఇది అందరికీ సంబంధించిన ఉమ్మడి పండుగ కాబట్టి అందరం కూడా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జరుపుకోవాల్సినటువంటి పండుగ. దీనికి పార్టీలు అనేది హద్దులు కావని చెప్పేసి అదేవిధంగా హసన్పర్తిలో ఉన్నటువంటి 66 డివిజన్ ప్రజలకు, మండల ప్రజలకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ప్రజలకు అలాగే హసన్పర్తి ఇలాంటి వేడుకలు మరీ జరుపుకోవడానికి ఇంకా కుల మతాలకు అతీతంగా అందరూ ఐకమత్యంతో జరుపుకోవాలని నేను వేసుకుంటున్నాను. ఓకే, చెప్పండి. ఇప్పుడు చూసినట్టయితే చాలా మంది అన్ని పార్టీల వాళ్ళు కలిసి చేస్తున్నారు కదా, దీనికి మీ అభిప్రాయం ఎలా ఉంది? హసన్పర్తిలో పార్టీలకు అతీతంగా చేయడం అనేది ఇప్పుడు కాదని నాకు తెలియనప్పటి నుండి కూడా హసన్పర్తిలో పార్టీలు ఈ స్వతంత్ర దినోత్సవం అనేది అన్ని పార్టీలకు సంబంధం లేకుండా కూడా చేసుకునే ఆచారం హసన్పర్తి మండలంలో ఉంటుంది. అసలు 66 డివిజన్లు కూడా పండుగ. ఈ పండుగ వాతావరణాన్ని మీరు ఎలా ఆస్వాదిస్తారు? ప్రజలు గుర్రగాన్ని మాట్లాడినట్టు ఆయన చెప్పిన విధంగా ఈరోజు భారతదేశ యావత్ ఒక 140 కోట్ల మంది సుమారు జనాలు ఈరోజు అందరు కలిసి కులాలు మతాలు ఏ క్యాస్ట్ అయినా ఏ కులమైనా ఎవరైనా ఈ దేశ పౌరులు అందరూ కలిసి ఘనంగా గొప్పగా జరుపుకున్నటువంటి పెద్ద పండుగ ఏదైనా ఉన్నదంటే భారతదేశంలో ఈ యొక్క స్వతంత్ర వేడుకలే. దీని వెనుక ఎంతోమంది త్యాగాలు, ఎంతోమంది పోరాటాలు, వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాలతో ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఈరోజు మనం ఈ విధంగా గడుపుతున్నామంటే అది మన స్వాతంత్ర ఉద్యమ ఫలితం, ఎంతోమంది పోరాటం చేసినటువంటి త్యాగ ఫలితం. దీనికి మేము చాలా గర్విస్తున్నాం, ఆనందిస్తున్నాం. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ. స్వతంత్ర భారత్కి స్వతంత్ర భారత్కి మహాత్మా గాంధీకి సుభాష్ చంద్ర బోస్కి